నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. అందరూ ఎలా ఉన్నారు? 100,00,00,000 సంపాదించే రాసుల వివరాలు మీకు నేను తెలియజేస్తానండి. మీరు దాదాపుగా వినే ఉంటారు. మొట్టమొదటి రాశి తులారాశి, రెండవ రాశి వృషభ రాశి, మూడవ రాశి కుంభరాశి, నాలుగవ రాశి సింహరాశి. ఈ 4 రాశులు సుమారుగా 100,00,00,000 సంపాదిస్తారండి రాబోయే 10 సంవత్సరాలలో. నిజమే. నేను చెప్పేది నిజమే. మీరు వింటున్నది నిజమే. ఇది జరుగుతుందా అంటే జరుగుతది కంపల్సరీ. రీసెంట్‌గా ఒకతను ఫోన్ చేసి నాకు ఏం చెప్పాడంటే, "సార్ నేను సుమారుగా ఒక 6,00,00,000 సంపాదించాను. 6,00,00,000 సంపాదించాను సార్. మీరన్న టైం నాకు ఇంకా 10 సంవత్సరాలుంది. కానీ నేను ఇప్పుడే సంపాదించాను. 6,00,00,000 సంపాదించాను." "ఎలా సంపాదించావు?" అని అడిగాను. అతనేమన్నాడు, ఒకటే మాట అన్నాడు. "అదృష్టం కలిసొచ్చింది సార్ నాకు. నేను రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాను. అది జాక్‌పాట్ తగిలింది. మంచి లాభాలతో ముగిసింది. నేను చేసిన వెంచర్‌లు మొత్తం చాలా అద్భుతంగా అమ్ముడైపోయాయి. ఈ లెక్కలేసుకొని చూసుకుంటే ఒక 6,00,00,000 దాకా మిగిలింది. ఈ 6,00,00,000 కొట్టి ఒక కాడ అసెట్ కొనుక్కున్నాడు. అసెట్ కొన్నాడు ఒకడు. ఆడ కొంటే 6,00,00,000 పెట్టుకున్నాడు. అది ఇప్పుడు 6,00,00,000 ఉంది. కానీ ఈ రాబోయే 10 సంవత్సరాల్లో మాత్రం అది 50, 60,00,00,000 పైబడే ఉంటుంది." అంటే దాదాపుగా ఇంకా 10 సంవత్సరాలుగానే అతను రీచ్ అయిపోయాడు. రియల్ ఎస్టేట్‌ని పట్టుకుంటేనే కాదండి. ఇంకా వేరే ఏదైనా వ్యాపారాలు చేసి కూడా సంపాదించొచ్చు. ఈజీగా సంపాదించే వ్యాపారాలు కాదు. ఇంకా డిఫరెంట్ వ్యాపారాలు చేసి కూడా సంపాదించిన వాళ్ళు చాలా మందుంటారు. నాకు తెలియక బిజినెస్‌లలో ఏది ఎంత లాభం ఉంటుందో తెలియక ఒకతనికి నేను ఒక ఆహ్, నేమ్ కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఒకతనికి ఒక ఫ్రాంచైజీ తీసుకుంటానంటే కళ్ళు మూసుకొని తీసుకొని పర్ఫెక్ట్ అది తీసుకున్నాక నాతోని మాట్లాడని చెప్పాను. జన్మ జాతకాన్ని తాళపత్ర గ్రంథాలు నా దగ్గర అతి పురాతనమైనటువంటి తాళపత్ర గ్రంథాలు ఉంటాయి. ఈ తాళపత్ర గ్రంథాలు చూస్తే అసలు టైం వేస్ట్ చేయకు, ఫస్ట్ ఆ ఫ్రాంచైజీ తీసుకో అని చెప్పాను. ఒక ఐస్ క్రీమ్స్ సంబంధించింది ఒకటి, అది ఫ్రాంచైజీ తీసుకుంటే అసలు విపరీతమైనటువంటి ఇన్కమ్ అండి. విపరీతమైనటువంటి ఇన్కమ్. ఆ పేరు చెప్తే పబ్లిసిటీ ఎందుకని చెప్పట్లేదు. నేను తీసుకున్నది బ్రహ్మాండంగా నడిచింది. అతను ఒక సంవత్సరం తిరిగేలోపే 3,5 కోట్లు, దాదాపు 4,00,00,000 ప్రాపర్టీ కొనుక్కున్నాడు. అంత లాభం వస్తుందంటే వచ్చింది మరి. కంపెనీకి 40%, ఇతనికి 60%. రోజుకు లక్షలలో బిల్ అయిపోతుంది. కౌంటర్ లక్షలలో నడుస్తుంది రోజుకే. జాతక స్థితిగతులు అంటే తెలియక ఇప్పుడు అంతా డేర్ స్టెప్ వేసి ఒక ₹1,00,00,000 పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉంటారా? ఈ ఐస్ క్రీమ్ పార్లర్లకి ఫ్రాంచైజీ పెట్టారు. ఓ 10 లక్షలు అని ఆ 10 లక్షలు గుడ్ విల్ కింద ఇవ్వాలి, దానికి ఇంటీరియర్ చేయాలి, అన్ని చేస్తూ ₹1,00,00,000 అయితే ఆ ₹1,00,00,000 పెట్టే సత్తా ఎవరికి? అది నడుస్తుందో నడదో తెలియదు ఎవరికి. డేర్ స్టెప్ వేయాలి అంటే వేశాడు. నేను చేయమన్నాను, నేను వేయి బాబు అని చెప్పాను, వేశాడు. లక్ కలిసి వచ్చింది. అంతే. ఇక దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు దాదాపుగా 100,00,00,000 అంటే ఆయన సులువుగా సంపాదిస్తాడు 10 సంవత్సరాలు. నేను చెప్తున్నాను 100,00,00,000 అంటే ఈజీగా సంపాదిస్తారు. అతనికి చెప్పాను 360 డిగ్రీ 270 నుండి 360 డిగ్రీ కోణంలో నీ పేరును సెట్ చేశాను. నీకు సంబంధించినటువంటి ఒక తక్షక కాలసర్పదోషం ఉంది. దానికి సంబంధించిన రెమెడీ ఇది చేసుకో అయిపోతుందని చెప్పాను. పర్ఫెక్ట్‌గా క్లీన్ చిట్ చేశాను. అంతా క్లియర్ అయిపోయింది. మైదానంలోకి దిగాడు. ఇంకా ఆట ఆరంభించాడు. 100,00,00,000 సంపాదిస్తాడండి. అది మాత్రం ఈజీ. ఇట్లా ఒక 100 మంది చెప్పారు నాకు ఇప్పటికే. మీరన్న స్థాయికి మేము రీచ్ అయితాం సార్ అని నా చెవిలో 100 మంది చెప్పారు. కొందరు డేర్ స్టెప్ వేయట్లేదు, భయపడుతున్నారు. న్యూమరాలజీ కరెక్షన్ చేసుకోవాలంటే 360 డిగ్రీల పేరులో కరెక్షన్ చేసుకోవాలంటే దాన్ని ఎవరు ఎక్కువగా దాన్ని ఆసక్తి కనపరచట్లేదు. ఇప్పుడు మనకి ఏదైనా రుచి తెలవాలంటే ఫస్ట్ దాన్ని టేస్ట్ చేయాల్సిందే. అది ఎలా ఉందో ఆ వాసన చూసి రుచిని పసిగట్టలేము మనం. తెలుసుకోవాలి, ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిందే. ఆ రుచిని తెలుసుకుంటే దానికి తెలుస్తుంది. ముందు ఫస్ట్ మీకు తెలుస్తుంది, మీకు బిజినెస్ పికప్ అవుతుంది. 100,00,00,000 సంపాదించుకోండి, అచలచలా ఎదుగుతారంటారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వీలైతే నేను చెప్పినటువంటి తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, సింహరాశి వారు ఒకసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకొని చూడండి. అదేవిధంగా ఈ నెల 23వ తారీఖున శని త్రయోదశి నాడు శని హోమం తలపెడుతున్నాను. ఇది లాస్ట్ ఫైనల్ గా
కుంభరాశిలో ఉన్నన్ని రోజులు మాత్రమే శని హోమం, ఆ తర్వాత జరగదు. మళ్ళీ 30 ఏళ్ళు పడుతుంది. ఇది అద్భుతమైనటువంటి శని హోమం. శని త్రయోదశి నాడు శని హోమం జరిపించుకుంటే మీకు మంచి జరుగుతుంది. మీరు రానవసరం లేదు, గోత్రనామాలు పంపిస్తే మేమే పూజలు జరిపించి శని హోమం జరిపించి కుంకుమ ప్రసాదాలు అండ్ ఆ వీడియో మీకు పంపిస్తాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవచ్చని కూడా మనస వాచ కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.